హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడిఐ ప్రాపర్టీస్. నా పేరు నగేష్. సో ఇప్పుడు మనం హైదరాబాద్ నార్థెన్ పార్ట్‌లో రీజనల్ రింగ్ రోడ్‌కి సంబంధించి ఎగ్జాక్ట్‌లీగా ఏ విలేజెస్ గుండా వెళ్తుంది, ఎన్ని మండలాలు కవర్ అవుతున్నాయో సర్వే నెంబర్‌తో సహా గవర్నమెంట్ గజెట్ నోట్ అయితే రిలీజ్ చేసిందండి. సో దీనికి సంబంధించిన వివరాలు చూద్దాము. సో ప్రస్తుతానికి ఈ నార్థెన్ పార్ట్‌లో గవర్నమెంట్ టెండర్ కూడా పిలవడం జరిగింది. సో ఈ టెండర్ అనేది మనకి ఏ కంపెనీకి కన్ఫర్మ్ అవుతుందో అనేది కూడా మనకి ఫిబ్రవరి ఎండింగ్‌లో తెలుస్తుందన్నమాట. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ మన ఔటర్ రింగ్ రోడ్‌కి దాదాపుగా ఒక 35-40 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఫ్యూచర్‌లో మనకి ఓఆర్ఆర్ నుండి త్రిబుల్ ఆర్ వరకైతే హెచ్ఎండిఏ పరిధి కూడా విస్తరించబోతుందండి. సో దీనిని బేస్ చేసుకొని మనం ఎక్కడైతే నేషనల్ హైవేస్ అండ్ స్టేట్ హైవేస్ కొన్ని ఎగ్జిట్లు రాబోతున్నాయి. సో ఈ ఎగ్జిట్ల దగ్గరలో కానివ్వండి, రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఏరియాలో కానివ్వండి, ఎక్కడైనా మీకు ప్రజెంట్ అయితే మీకు చాలా తక్కువ ప్రైస్‌లో అగ్రికల్చర్ ల్యాండ్స్ కానివ్వండి, ఓపెన్ ప్లాట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో దీనికి ఎగ్జాంపుల్ ఇప్పుడున్న మన ఓఆర్ఆర్ అండి. సో ఈ ఓఆర్ఆర్ చుట్టూ అయితే ఎక్కడ కూడా గజం మనకి 30,000 నుంచి 40,000 వరకు అయితే తక్కువ లేదు. సో వీటిని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చండి. సో మనకి రీజనల్ రింగ్ రోడ్‌కి సంబంధించి ఏ జిల్లాలను, ఏ మమండలాలను, ఎన్ని గ్రామాలను కలుపుతుందో వాటి యొక్క లిస్ట్ అనేది చూద్దామండి. సో ఫస్ట్ మనకి సంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో ఇందులో కొండాపూర్ మండలంలో గిర్మాపూర్ విలేజ్, మల్కాపూర్, సదాశివపేట్ మండలం మనకి పెద్దాపూర్, సంగారెడ్డి మండలంలో సంగారెడ్డి, నాగాపూర్, ఇరిగిపల్లి, చింతల్పల్లి, కలాబ్‌గోర్, తాళ్లపల్లి, కులాబ్‌గోర్, చౌట్కూర్ మండలంలో మనకి శివంపేట, వెండికోల్, అంగడి వెంకట, కిష్టాపూర్, లింగంపల్లి, కోర్పోల్, హత్నూర్ మండలంలో మనకి కాసాల, దేవల్పల్లి, హత్నూరు, దౌలతాబాదు, సికిందర్పూర్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మెదక్ డిస్టిక్లో చూసుకుంటే నర్సాపూర్ మండలంలో విలేజెస్ నాగులపల్లి, మూసాయిపేట్, జానకంపేట్, రెడ్డిపల్లి, కాజాపేట్, తిర్మల్పూర్, గొల్లపల్లి, అచ్చంపేట్, చిన్న చింతకుంట, పెద్ద చింతకుంట, సీతారాంపూర్, రుస్తుంపేట్, మంతూరు, మాల్పర్తి, తుజాల్పూర్. సో మనకి శివంపేట మండలంలో చూసుకుంటే లింగోజిగూడ, పాంబండ్ల, పోత్లబొగడ, కొంతాన్పల్లి, గుండ్లపల్లి, ఉసిరికపల్లి, రత్నాపూర్, కొత్తపేట్. అలాగే మనకి కౌడిపల్లి మండలంలో వెంకటాపురం విలేజ్ ఒకటే ఉంటుందండి. సో తూఫ్రాన్ మండలంలో చూసుకుంటే మనకి వట్టూరు, జెండాపల్లి, నాగులపల్లి, ఇస్లాంపూర్, దాతెర్పల్లి, గుండారెడ్డిపల్లి, మల్కాపూర్, వెంకటాయిపల్లి, కిష్టాపూర్, నర్సంపల్లి. సో ఇవి మనకి మెదక్ డిస్టిక్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సిద్దిపేట డిస్టిక్లో చూసుకుంటే జగదేవ్పూర్ మండలంలో అలిరాజాపేట్, ఇటిక్యాల, పీర్లపల్లి, మర్కుక్ మండలంలో పాములపర్తి, అంగడి కిష్టాపూర్, చేబర్తి, ఎర్రబల్లి, వర్గల్ మండలంలో మజిద్పల్లి, మంతూరు, జాంబాపూరు, మైలారం, కొండాయిపల్లి, గజ్వేల్ మండలంలో బంగ్ల వెంకటాపురం, మాసాన్పల్లి, కొమటిబండ, గజ్వేల్, సాంగాపూర్, ముత్రాజ్పల్లి, ప్రజ్ఞాపూర్, శ్రీగిరిపల్లి, పాములపర్తి. అలాగే రాయపూల్ మండలంలో చూసుకుంటే బేగంపేట్, మల్కల్. సో ఇవి మనకి సిద్దిపేట డిస్టిక్ సంబంధించింది అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి యాదాద్రి భువనగిరి డిస్టిక్ చూసుకుంటే ఇందులో యాదిరిగుట్ట మండలం, మనకి మల్లాపూర్ విలేజ్, దాతర్పల్లి, తుర్కపల్లి మండలంలో చూసుకుంటే గండమల్లి, వీరారెడ్డిపల్లి, కోనాపూర్, ఇబ్రహీంపూర్, దాతేపల్లి, వెల్పల్లి. అలాగే మనకి భువనగిరి మండలంలో చూసుకుంటే రాయగిరి, భువనగిరి, కేసారం, పెంచికలపహాడ్, తుక్కాపూర్, చందుపట్ల, గౌస్ నగర్, ఎర్రబల్లి, నందనం. అలాగే మనకి వలిగొండ మండలంలో చూసుకుంటే వెర్కట్పల్లి, గోకారం, పొద్దుటూర్, వెలిగొండ, సంగం, పైల్వాన్పూర్, కంచన్పల్లి, టేకుల సోమారం, రెడ్లరేపాక. అలాగే మనకి చౌటుపల్ మండలం చూసుకుంటే తంగడ్పల్లి, స్వాములవారి లింగోటం, తాళ్ళసింగారం, నేలపట్ల, పంతంగి, లింగోజిగూడ, చౌటుపల్, చిన్న కోడూరు. సో ఇవి అండి మనకి నార్థన్ పార్ట్‌కి సంబంధించిన గవర్నమెంట్ రిలీజ్ చేసిన విలేజెస్ లిస్ట్ అండి. సో ఈ లిస్ట్ కనుక మీకు ఎవరికన్నా కావాలనుకుంటే మాకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెట్టడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.